అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, విశేషంగా శనివారం అనగానే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా చాలా మంది వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు పూజిస్తారు. ఎందుకని శనివారం అంటారు, అలాగే ఆ రోజు ఎలాంటి పూజా విధానం చేసుకుంటే బాగుంటుంది అంటారు, ఆ దేవుడి చిన్న చూపు మన మీద పడాలంటే ఆ రోజు పూజా విధానం ఏంటంటారు, ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? శనివారం అంటేనే చాలా ప్రత్యేకమైన వారం చెప్పాలంటే. ఎందుకంటే మనకి 7 సంఖ్యనే చాలా ప్రత్యేకమైనది. ఏడవ రోజు వచ్చేది శనివారం. ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళలో వేసినా 7 అడుగులు వేస్తాము, తర్వాత 7 కొండలు, మన జన్మలు కూడా 7 ఉంటాయి. 7 జన్మలు అంటుంటారు. తర్వాత విష్ణువు యొక్క సంఖ్య 7, లక్ష్మీదేవి యొక్క సంఖ్య 7. కానీ మనం ఏమనుకుంటామంటే 7 అంటే ఏదో ఏడ్చుకుంటుంటది, కానీ చాలా చాలా తప్పు. 7 అంటేనే చాలా అద్భుతమైన సంఖ్య అది చెప్పాలంటే. ఇలా మనకి శనివారం ఎందుకు అంత ప్రత్యేకమైనది అంటే, మనకి తిరుమలలో స్వామి వెలిసింది శనివారమే, ఉన్నది 7 కొండలు కాబట్టి అది శనివారమే. ప్రతిదీ కూడా శనివారంతో కూడుకొని ఉంది స్వామికి. ఇప్పుడు స్వామికి విశేష ప్రత్యేకమైన అలంకరణలు కూడా శనివారమే, విశేషమైన పూజలు జరిగేది కూడా శనివారమే. అందుకు శనివారం అంటేనే ఇంక స్వామి గుర్తొస్తాడు. కలవ వెంకటనాయక, కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారు. అసలు ఇంకా స్వామి గురించి ఎంత మాట్లాడుకున్నా ఈ రోజంతా సరిపోదు చెప్పాలంటే. అట్లాంటి స్వామి యొక్క దృష్టి అనుగ్రహం మన పైన పడాలి అంటే ముందుగా మనకు ఉండాల్సింది ప్రేమ, శ్రద్ధ, భక్తి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఆయన కరుణా కటాక్షం అనేది కలగదు. చెప్పాలి ఆయన గురించి చెప్తే అసలు ఇంకా నాకు చెప్పలేని కూడా అంత ఇది ఉంటది. ఆయన నా జీవితంలో చాలా మిరాకిల్స్ జరిగినాయి ఆయన చేసినవైతే. అమ్మవారు అంటే కొంచెం భయం నాకు. నేను అమ్మవారి సాధనలో ఉన్నా, అమ్మవారు అంటే ఆ అమ్మ అని భయం. కానీ వెంకటేశ్వర స్వామి అంటే ఒక సఖ్యత భక్తి అంటాం కదా, అంటే మనకి 9 భక్తుల్లో సఖ్యత అనే భక్తి ఉంటుంది అనమాట. అర్జునుడు కృష్ణుడికి సఖ్యత భక్తి, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. అవును, ఆయన దేవుడైనా అర్జునుడితో ఫ్రెండ్షిప్. అలాంటివి వెంకటేశ్వర స్వామికి నాకున్న బంధం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నా మనసుకి. అట్లా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ శనివారంకి వచ్చేసరికి ఎలా చేసుకోవాలి స్వామికి అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ఇంటి దేవుడుగా స్వామి ఉన్న వాళ్ళకి డౌట్లు ఉన్నాయి. స్వామి అంటే భక్తి ఉండి శనివారం చేసుకున్న వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి కలశారాధన ఉంటుంది, శనివారం పెట్టుకోవాలా శుక్రవారం పెట్టుకోవాలా అనేది ఒక డౌట్ ఉంటుంది. నేను శుక్రవారం పెట్టుకోవడం చాలా మంచిది. కలశం అంటే శుక్రవారం అమ్మకి పూజ చేసేసి శనివారం స్వామివారికి చేసుకోండి, ఇది ఒకటి. తర్వాత స్వామివారి కలశారాధన లేదు, స్వామివారి ఫోటో పటము ఉంది, ఇంటి దేవుడు స్వామివారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఫోటో పెట్టుకున్నా విగ్రహం పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా మీ దేవుడి గదిలో ఒక స్ట్రైట్ గా ఉంటుంది కదా దేవుడి గది మనకి ఎదురుగా, ఆ గోడకి పసుపు పూసి ఖచ్చితంగా 3 నామాలు పెట్టాలి. ఫోటో లేకపోయినా పర్వాలేదు, విగ్రహం లేకపోయినా పర్వాలేదు, గోడకి పసుపు పెట్టి 3 నామాలు పెట్టేస్తే సాక్షాత్తు శ్రీనివాసుడు అక్కడ ఉన్నట్టే. ఇది నమ్మకం. ఇంతకుముందు మనకి ఫొటోస్ ఈ విగ్రహాలు ఏం లేవు పూర్వం. పూర్వం స్వామిని పూజించే వాళ్ళందరూ ఈ గోడకి 3 నామాలు వేసే పూజించేవాళ్ళు చెప్పాలంటే. ఖచ్చితంగా ఉండాలి మన ఇంట్లో పూజా రూమ్ కి. మీ ఇంటి దేవుడు శ్రీనివాసుడు అయి ఉంటే ఖచ్చితంగా ఇది మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకోని వాళ్ళు కూడా ఇప్పటి నుండి పెట్టుకోండి. ఇది ఒకటి. ఉదయం లేచిన తర్వాత స్వామి వారికి ఎలా పూజ చేయాలి, వడపప్పు పానకం ఖచ్చితంగా పెట్టాలి. ప్రతి వారము పెట్టాలమ్మా. శ్రీనివాసుడికైతే వడపప్పు పానకం, వడలు చేయడము, లేదా పులిహోర, నువ్వులతో చేసిన పులిహోర, నువ్వుల నూనెతో చేసిన పులిహోర, ఇలాంటి చిత్రాన్నం, కలర్ రైస్, ఇలాంటివన్నీ సమర్పించాలి. శక్తి కొలది. శక్తి లేనప్పుడు అవసరం లేదు, భక్తి ముఖ్యం. మనకి శక్తి లేదు, భక్తి ఉంది, భక్తే ప్రధానం. పానకం వడపప్పు అందరూ పెట్టుకుంటారు, అదేం చిన్న నైవేద్యమే. అది పెట్టేసుకొని స్వామివారికి పూజ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? పంచోపచార పూజ, పుష్పము, గంధము, దీపము, ధూపము, నైవేద్యం ఇవన్నీ సమర్పిస్తాం. సమర్పించిన తర్వాత గోవిందనామాలు ఖచ్చితంగా చదవాలి. చాలా మంది ఇది చెయ్యరు, స్వామివారి అష్టోత్తరం చదువుకోవడమో, లేక కొంతమంది దీపం పెట్టేసి వచ్చేయడమో చేస్తారు. గోవిందనామాలు ఖచ్చితంగా చదువుకోవాలి. కుదిరితే విష్ణు సహస్రనామం, కుదరలేదా లేదు. లేదండి మేము గోవిందనామాలు చదివేంత టైము మాకు లేదు, విష్ణు సహస్రనామం చదివేంత టైము మాకు లేదు అని అంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అని వస్తుంది, చిన్నది,
6-7 శ్లోకాలు ఉంటాయి మొత్తం. అది ఖచ్చితంగా చదువుకోవాలి, 3 సార్లు చదువుకోవాలి. అదైతే వెంకటేశ్వర స్వామి వజ్రకవచం చదువుకున్న తర్వాత ఈ స్తోత్రం మనకి ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు అది వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అని దాంట్లోనే ఉంది, వజ్ర కవచం అని. ఆ స్తోత్రం మనకు ఒక వజ్ర కవచంలా పనిచేస్తుంది. అంటే స్వామి వారి అనుగ్రహము మనకు ఒక కవచంలా ఉంటుంది ఆ స్తోత్రం పారాయణం చేయడం వల్ల. అంటే చిన్నదే అని మనం వదిలేస్తాం, కానీ చాలా చాలా మహిమాన్వితమైన స్తోత్రం అది. మనం పెద్ద పెద్ద స్తోత్రాలకు వెళ్తాం, ఇవి చాలా గొప్పవి నేను లేదని చెప్పలేదు, కానీ ఇది చిన్నదైనా కూడా చాలా మహిమగల స్తోత్రం. వెంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం 3 సార్లు చెయ్యొచ్చు, లేదా 7 సార్లు చేయొచ్చు. స్వామికి 7 ప్రతీక కదా, మనం ఎప్పుడు చెప్పుకుంటాం 7 శనివారాల వ్రతము, 7 దీపాలు, ఇలా 7 అనేసి 7 సార్లు చదవండి. కుదిరితే 7 సార్లు చదివేసేయండి. ఇలా కొంతమంది 21 సార్లు కూడా చదువుతారు, 7, 7, 7 అట్లా 3 పూటల శనివారం రోజు. అది మీ ఓపిక. చదవాలనుకుంటే పొద్దున 7 సార్లు చదవండి, మధ్యాహ్నం 7 సార్లు చదవండి, సాయంత్రం 7 సార్లు చదవండి. ఆ రోజుకి 21 సార్లు అవుతుంది. మీరు చదివి చూడండి, దాని యొక్క ఫలితం అనేది నేను మాటల్లో చెప్పేది కూడా కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా కూడా. స్వామివారికి ఖచ్చితంగా తులసి మాల సమర్పించాలి. అవునమ్మా, తులసి అమ్మ ఎందుకు అంత ప్రీతికరం ఆయనకి? కృష్ణుడికి చాలా ప్రీతి మాత్రమైనది తులసి. ఇంకా ఆ కృష్ణుడి యొక్క అవతారమే వెంకటేశ్వర స్వామి కాబట్టి స్వామివారికి తులసి మాల సమర్పించడము. ఇలా శనివారం రోజు వెన్నె దీపం పెట్టడము. మనం 7 శనివారాల వ్రతంలో పిండి దీపాలు చెప్పుకున్నాము, కానీ ఇది వ్రతానికి సంబంధించింది కాదు. నార్మల్ గా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెన్నె దీపం పెట్టుకోవాలి స్వామికి. వెన్నె తెచ్చేసి దాంట్లో పువ్వు ఒత్తి పెట్టేసి వెలిగిస్తే ఆటోమేటిక్ గా కరుగుతుంది కదా అమ్మాయి. వెన్నె ఎందుకని? స్వామికి వెన్నె ఇష్టం కదా, చిన్ని కృష్ణుడికి వెన్నె ఇష్టం కదా, వెన్నె కృష్ణుడు అంటాం మనము. అసలు స్వామివారికి తిరుమలలో నవనీత సేవ అనే జరుగుతుంది. ఒక సేవ, వెన్నెతో హారతి ఇవ్వడం, వెన్నెని స్వామికి నివేదన చేయడం, ఒక సేవే ఉంది నవనీత సేవ అని తిరుమలలో స్వామివారికి. అలాంటి సేవని మనం ఇంట్లో అంతగా కాకపోయినా కూడా కొంతవరకు స్వామి కోసం వెన్నెని నైవేద్యంగా పెట్టడము, లేదా వెన్నె దీపం పెట్టడము ప్రతి శనివారం ఇలా చేస్తూ రండి. అంటే మళ్ళీ దీంట్లో డౌట్స్ వస్తాయి, ఇన్ని శనివారాలా అన్ని శనివారాలా అని. మీకు కుదిరినప్పుడల్లా, ఏ శనివారం అయినా సరే, ఏ శనివారం అయినా పర్వాలేదు, మీకు కుదిరినప్పుడల్లా మీరు వెన్నె దీపం పెడుతూ రండి, వెన్నెని సమర్పిస్తూ రండి. ఖచ్చితంగా ఆ ఫలితం అనేది అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది వస్తుంది అని నేను చెప్పను, చేసి చూడండి. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఆ వెన్నె ఏం చేయాలి, ఇప్పుడు నైవేద్యం చేసి ఉంటారు కదా స్వామివారికి, ఆ వెన్నె చిన్నపిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిది. ఆ వెన్నె పిల్లలు కాని వాళ్ళకి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా అవుతారు. మనం ఇక్కడ చేసే భక్తి శ్రద్ధల పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పూజ, మనం చేసే క్రతువు అంతా స్వామి స్వీకరించి, స్వామి వారి యొక్క అనుగ్రహం దేనిపైన పడుతుంది అని అంటే నైవేద్యం పైన పడుతుంది. సంపూర్ణంగా ప్రసాదంలోనే ఉంటుంది స్వామివారి యొక్క అనుగ్రహం. దాన్ని మనం స్వీకరించడం వల్ల మనకి ఆరోగ్యము బాగుంటుంది, మన బుద్ధి బాగా పనిచేస్తుంది, అన్ని రకాలుగా మనకు మేలు జరుగుతుంది. ఎందుకు ప్రసాదం వద్దు అనకూడదు అంటారు? మన దాంట్లో ప్రసాదానికి చాలా విలువ, మన సాంప్రదాయం వద్దు అనకూడదు. స్వామివారి యొక్క అనుగ్రహం దాంట్లో ఉంటుంది కాబట్టి వద్దు అనకూడదు. అలాంటి వెన్నెని మనము చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు బాగా ఆరోగ్యంగా తెలివితేటలతో పెరుగుతారు. ఇది ఒకటి. అలాంటి వెన్నెనే మనం పిల్లలు కాని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకు సంతాన యోగం కూడా కలుగుతుంది. ఇంట్లో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, ఇలా వెన్నె సమర్పించి తీసుకోవడం వల్ల కూడా సంతాన యోగం ఖచ్చితంగా కలుగుతుంది. నమ్మకంతో చేయాలి ఏదైనా. చాలా మంది కూడా ఇప్పుడు శనివారం అనగానే పిండి దీపాలు బాగా వెలిగిస్తున్నారు వ్రతం లాగా చేసుకొని. ఇప్పుడు వ్రతం చేయకుండా నార్మల్ గా ఒక శనివారం మనం కూడా ఇష్టంతో పిండి దీపాలు వెలిగించుకోవచ్చు అంటారా? వెలిగించుకోవచ్చు. 7 వెలిగించాలని లేదమ్మా. దీంట్లో ఏంటి అంటే 7 శనివారాలు వ్రతం చేసే వాళ్ళు మాత్రమే 7 దీపాలు వెలిగించాలి. ఆ వ్రతం చేసేవాళ్ళు లేదు మేము నార్మల్ గా పిండి దీపం వెలిగించుకుంటాము అని అంటే బియ్యపిండి, బెల్లము, నెయ్యి, కొంచెం అట్టిపండు, ఆవు పాలు మిక్స్ చేసేసి ఒక్క దీపంలోని 7 ఒత్తులు వేయాలి. ఒకటి దీపంలోని 7 ఒత్తులు వేయాలి. ఇలా ప్రతి శనివారం వెలిగించుకోవచ్చు. మనకి ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు. లేదు నియమంగా పెట్టుకొని మేము ప్రతి శనివారము వెలిగిస్తామంటే ఇంకా దానికి మించిన ఫలితం అనేది ఏది ఉండదు. స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ప్రతి శనివారం వెలిగించే వాళ్ళకి. అది వెంటనే తెలియదు, కానీ ఒక 1 year 2 years తర్వాత దాటిన తర్వాత దాని యొక్క ప్రతిఫలం అనేది బాగా చూస్తారు. ఎందుకంటే ఈ పిండి దీపం స్వామివారికి పెట్టడం వల్ల ఏమైతుంది అని అంటే మనకి గ్రహశాంతి అనేది కలుగుతుంది.
మెయిన్గా గ్రహశాంతి కోసమే ఈ పిండి దీపాలు పెడతారనమాట. అలా ఒకటే దీపము 7 ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు. వెన్నె దీపం పెట్టుకోవచ్చు, స్వామికి వెన్నెను సమర్పించవచ్చు, పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టుకోవచ్చు, తర్వాత నువ్వుల పిండితో చేసిన నువ్వుల నూనెతో చేసిన పులిహోర సమర్పించవచ్చు. ఇలా అమ్మ చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, పిండి దీపాన్ని నెక్స్ట్ డే ఏం చేయాలి అని. మరి ఏం చేయొచ్చు అంటారు ఆ దీపాన్ని? నదిలో వేసేయాలమ్మా, నదిలో వేసేయాలి, లేదా ఆవుకి గోవుకి గోమాతకి పెట్టినంత ఇది ఏది లేదు. ఏంటంటే ఏది గోసేవే గోవిందుడు సేవ అంటారు. సాక్షాత్తుగా నువ్వు గోవిందుడు సేవ చేస్తున్నావు. ఆల్రెడీ శనివారం నువ్వు గోవిందుడికి పూజ చేసావు, ఆదివారం గోమాతకి పెట్టేసి సమర్పించేసి 2 పుణ్యకార్యాలే, అంతే కదా అమ్మ. మరి ముఖ్యంగా ఆ రోజు ఎలాంటి నామాలు జపించవచ్చు అంటారు శనివారం రోజు? ఇంకా మేము ఇవి ఏవి చేయలేము అనుకున్న వాళ్ళు వెంకటేశాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, వాసుదేవాయ నమః, వాసుదేవాయ నమః అనే నామాన్ని పట్టుకుంటే ఆ వాసుదేవుడు ఈ భవసాగరాన్నంతా దాటిచ్చేస్తాడు. చెప్పాలంటే ఎవరైనా చేసుకోవచ్చు. వాసుదేవాయ నమః. అమ్మ, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు శనివారం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.